పెరుగుతారు. రేపు రోజున ఏమన్నా రిపేర్ అయినా కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది చేసేది ఎందుకంటే వస్తా కదా ఇక వేసిద్దానన్నా రేపైతే 100-200 అయితే తెచ్చేయనన్నా ఉన్నది చెప్తా అన్న నేను చేసిద్దానంటే అది కాదు ఒకటి మీరు కూడా అర్థం చేసుకోరు. ఇక మీరు నా దగ్గర టైంకి వచ్చారు, నాది కూడా గట్లనే ఉన్నది, మీది ఉన్నట్టే నాది ఉన్నది. ఓకే అన్న, దేవుడు నా దగ్గర మిమ్మల్ని పంపినట్టున్నాడు, నా దగ్గర లేవని మిమ్మల్ని పంపిండు, మీ దగ్గర లేవని నా దగ్గర పంపినట్టున్నాడు. కంత ఏదో ఒక సెల్లో డిస్ప్లే ఫీడ్ చేస్తే రోజుకో వీడియో అప్లోడ్ చేయాలి. వీడియో అప్లోడ్ చేస్తేనే మనకు ఛానల్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పైకి రాదు ఓకే కదా. నాకేందా 750 మందికి అంతే. తక్కువనంటే ఏమన్నా డబ్బులు అవుతాయి. నా వ్యూసే లక్షలలో ఉన్నాయి, 5 లక్షలు 6 లక్షల వ్యూస్, 5 లక్షల పైన ఉన్నాయి వ్యూస్. కానీ వ్యూస్ అన్నిగానే ఉన్నాయి, ఏం లాభం? ఫాలోవర్స్ కదా, అంతమంది వ్యూస్ ఉన్నా కానీ లైక్లు కొట్టారు, చూడడానికి సరిపోతుంది. 1995 మార్నింగ్ వరకు చెప్పు. ఏవో మనం ఎంత ఎక్కువసేపు ఉంచుకుంటే మనకు అంత ప్లస్ పాయింట్. బ్రైట్నెస్ ఇంకా ఫుల్ ఇది మీరు ఒరిజినల్ డిస్ప్లే వచ్చినప్పుడు ఉంటుంది అట్లుంటుంది. కెమెరా కూడా ఆన్ చేస్తున్నాం, కొంచెం చెక్ చేస్తాం. కెమెరా కూడా మస్తు వస్తుంది. ఎడిట్ చేయాలి చెట్టు, ఏం చేద్దాం ఇక తప్పదు కదా. ఒకటి కావాలంటే ఇక మనం అందరూ లైక్ చేస్తారు కానీ ఇక కొందరు చూడడానికే ఉన్నది. ఇన్స్టాగ్రామ్ దాంట్లో మన ఫేస్బుక్లో కూడా పెడతారు.